దక్షిణ కొరియా ముయాన్లో బెజు ఎయిర్లైన్స్ కు చెందిన 7C2216 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఘటనా సమయంలో విమానంలో మొత్తం 181 మంది ఉండగా 2 విమాన సిబ్బంది మినహా మిగిలిన 179 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని రన్వేపై ల్యాండ్ అవుతుండగా ముందు ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తి చక్రం తెరుచుకోలేదు. దీంతో రన్వేపై విమానం రాసుకుంటూ వెళ్లి ముందున్న కాంక్రీటు కంచెను బలంగా ఢీకొంది. ఇంధనం ఒక్కసారిగా మండి పేలుడు సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి. 따르면 비행기는 착륙 중에 랜딩 기어가 내려오지 않았고 착륙한 뒤 활주로를 이탈해 공항 담장 잭까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분 ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న 32 అగ్నిమాపక ట్రక్కులు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో విమానం మొత్తం కాలిపోగా 2 విమాన సిబ్బంది మినహా మిగతా అందరూ చనిపోయినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. ప్రమాదానికి ముందు కూడా ఒకసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించి విఫలమైనట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. రెండో ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది. దేశంలోని అతి దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనల్లో ఇది ఒకటని ప్రకటించింది. విమానం ముందు చక్రం తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తిందా అని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సానుభూతి తెలిపింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది.